నెల్లూరు జిల్లా చరిత్రలో పొలిటికల్ హీరో అంటే రాష్ట్రంలో తెలియని వ్యక్తులు లేరు. ఆయనే ఆనం వివేకానందరెడ్డి. ఆయన తనయుడు మాజీ కార్పొరేటర్ ఆనం రంగమయ్య రెడ్డి బాబాయ్ గెలుపు కోసం ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అసలు ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి. మీరు మీ చిన్నాయన గెలుపు కోసం ఆత్మకూరు నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఎప్పుడెప్పుడు మార్పును తీసుకొని వద్దామా, ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా ఆ ఆతృత ఎప్పుడెప్పుడు ఇప్పుడు ఉంటున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాలుగా 4 దఫాలు మన చేత ఓటింగ్ చేయించుకున్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా, ఎంపీగా, తర్వాత మళ్ళీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా, బై ఎలక్షన్స్లో 4 సార్లు ఆ కుటుంబమే ఓటింగ్ చేయించుకుంది. కానీ ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అని ఇదివరకు ఉంటున్నటువంటి రామనారాయణ రెడ్డి గారు చేసిన అభివృద్ధిలో కనీసం 4వ వంతులో 4వ వంతు 5% అన్నా చేసుంటే వీళ్ళ గురించి ఆలోచించవచ్చు. 5% కూడా చేయకుండా ఇంతకంటే ఏమొస్తుంది? ఈసారి మళ్ళీ జగన్ వచ్చినా కానీ ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులం మేము. జగన్మోహన్ రెడ్డికి క్లోజ్ ఫ్రెండ్ గౌతమ్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, మా కుటుంబం వాళ్ళ కుటుంబం చాలా సాన్నిహిత్యంగా ఉంటాం అని చెప్పుకుంటూ మొదటి 5 సంవత్సరాలు గవర్నమెంట్ రాలేదని పబ్బం గడిపేసి 2వ సంవత్సరంలో గవర్నమెంట్ వచ్చి ఏకంగా క్యాబినెట్ హోదాలో ఆయన పక్కన మంత్రి పదవే తీసుకొని ఇంత దగ్గర గవర్నమెంట్ని చేతిలో పెట్టుకొని కూడా ఆత్మకూరుకి అసలు ఏం చేశారు వీళ్ళు అన్న ప్రశ్న ఈరోజు ఏ గడప తొక్కి ఏ తలుపు తట్టినా ప్రతి కుటుంబ సభ్యుల దగ్గర ఆ ప్రశ్న వాళ్ళ కళ్ళల్లోనే అవపడతా ఉంది. మాకు ఆ కసి వాళ్ళకి ఎప్పుడెప్పుడు మారుద్దామా అని చెప్పి చాలా వాళ్ళ ఆతృతగా తొందరగా ఉన్నారు. వాళ్ళు ఇంకెవరు చెప్పినా స్వయానా జగన్మోహన్ రెడ్డో, మేకపాటి రాజమోహన్ రెడ్డో వాళ్ళు వచ్చి ఎంత చెప్పినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళు మారేటట్లేరు. వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో రామనారాయణ గారిని మళ్ళీ గెలిపించుకోవాలా, మాకు మళ్ళీ అభివృద్ధి అనేది స్టార్ట్ కావాలని ఫిక్స్ అయిపోయినారు. అయితే రామనారాయణ రెడ్డి కూడా ఒకసారి ఒక నియోజకవర్గం, మరోసారి ఇంకో నియోజకవర్గం, ఇట్లా నియోజకవర్గం మారుతూ ఉంటారు. ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటే పెద్ద ఆరోపణ ఉంది కదా సార్. రామనారాయణ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉండరు అనే ఆరోపణ ఎక్కడా లేదే. అంటే నియోజకవర్గం మారుతున్నారని, నియోజకవర్గం మారినా కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన వెళ్తాడు. ఇప్పుడు ఆయన వెంకటగిరి నుంచే నిలబడతానని చెప్పాడు. లేకపోతే నెల్లూరు టౌన్ నుంచి నెల్లూరు టౌన్లో మొట్టమొదటి నేను మొదలుపెట్టాను, తర్వాత టౌన్లోనే ముగించాలా అని చెప్పి టౌన్లో నుంచి నిలబడాలని ట్రై చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వెంకటగిరి నుంచి నిలబడాలని ట్రై చేశారు. మీ పార్టీ లేకపోతే ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పర్వాలేదు అని చెప్పినప్పుడు ఆత్మకూరులో గత 10 సంవత్సరాల క్రితం ఆయన శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్నప్పుడు ఆత్మకూరులో ఆయన చేసినటువంటి అభివృద్ధి సుమారుగా 3600 కోట్ల దాకా ఉంది. ఆ అభివృద్ధిలో చాలా వరకు కొన్ని హై లెవెల్ కెనాల్స్ దగ్గర నుంచి రైతులకి ఇచ్చేటటువంటి ఈ నీరుని ఇచ్చేటటువంటి కార్యక్రమాలు, ఈ డ్రిప్ ఇరిగేషన్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 70% పూర్తి చేసినటువంటి కార్యక్రమాలు అప్పట్లో ఆగిపోయి ఉన్నాయి. అవి పూర్తి కావాలంటే మిగిలిన 30% అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఆగిపోయి ఉన్నాయి. అవన్నీ పూర్తి కావాలంటే ఒకవేళ ఆత్మకూరుకి పంపించినా ఆ పని నేను తృప్తిగా చేసుకోగలను. 100% ఆ కార్యక్రమాలని పూర్తి చేసుకొని ప్రజలకు అంకితం చేయగలను. ఆత్మకూరుని ఒక అవగాహన ఉంది, నాకు ఒక ఆత్మకూరు మీద ఒక విజన్ ఉంది, ఆత్మకూరుని డెవలప్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళగలను అన్న ఇది ఉంది ఆయనకి. ఆ పట్టుదల ఉంది కాబట్టే బాబు గారి దగ్గర మీ ఇష్టం, ఆత్మకూరు అయినా మీరు ఎట్ట చెప్తే అట్ట చేస్తాను. కానీ ఆయన మటుకు సిట్టింగ్ నన్ను నమ్ముకొని వెంకటగిరి వాళ్ళు ఉన్నారు అక్కడే ఉంచండి అనే చెప్పి అడిగాడు. లేదు ఇంకా పార్టీ ఆదేశించింది కాబట్టి ఆత్మకూరుకు కూడా మేమేమి దూరం కాదే. ఆత్మకూరులో మేము చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మా మార్క్ ఉంది ఆత్మకూరులో, అవన్నీ పూర్తి చేస్తారు. క్యాడర్ మొత్తం కూడా చేజారిపోయారు. క్యాడర్ మొత్తం విక్రమ్ రెడ్డికి వెళ్ళిపోయారు కదా సార్. మొత్తం కూడా క్యాడర్ మొత్తం ఎక్కడ వెళ్ళింది? క్యాడర్లో ఒక 50% అట్టు వెళ్ళారు. వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్ళారంటే గతంలో మేము వెంకటగిరిలో చేసినప్పుడు పార్టీల ప్రభావం వల్ల ఆ టైంలో మేము ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తే అప్పుడు వెళ్ళారు వాళ్ళు. అప్పుడు వెళ్ళి అక్కడ స్టిక్ ఆన్ అయ్యారు.
ఓకేనా? అంతేగాని ఇప్పటికిప్పుడు ఈయన డిసైడ్ అయిన తర్వాత వెళ్ళింది కాదు క్యాడర్, అప్పుడు వెళ్ళింది. కాకపోతే వాళ్ళు మా వాళ్ళే. ఈయన మంత్రిగా ఉన్నప్పుడు, రామనారాయణ చిన్నాయన గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో లబ్ధి పొందిన వాళ్ళు క్యాడర్ అంతా కూడా. వాళ్ళంతా కూడా మొహమాటానికి అక్కడ మేకపాట వాళ్ళ దగ్గర ఉన్నారే కానీ వాళ్ళ మనసులో ఎప్పుడు రామనారాయణ గారు ఇది వరకు చేసినటువంటి మేలు అది మర్చిపోలేరు వాళ్ళు. ఆయనకి వ్యతిరేకంగా ఒక్కడు కూడా మా క్యాడర్లో అడుగులు వేసే సమస్య లేదు. అయినా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంటున్నటువంటి క్యాడర్ చిన్న చితక క్యాడర్ అనుకుంటున్నారా? చాలా బలమైన క్యాడర్. ఈ తెలుగుదేశం పార్టీలో ఉంటున్నటువంటి క్యాడరే సరిపోద్ది మాకు రేపు గెలిచేదానికి. ప్రజలే మా వైపు ఉన్నారు. ప్రజలకి వాళ్ళ క్యాడర్, మీరు అంటున్నటువంటి క్యాడర్ ఎవరైతే అటువైపుకి వెళ్ళిపోయారు అంటున్నారే వాళ్ళకి ప్రజలే చెప్తున్నారు ఈరోజు. ఏ మొహం పెట్టుకొని రామనారాయణ గారిని ఓటు వేయొద్దంటారయ్యా? ఇంత అభివృద్ధి చేశాడు. ఆత్మకూరులో అడుగు పెట్టంగానే నీకు ఆత్మకూరు అనేది అది కూడా ఒక మండలంగా ఉంది ఆత్మకూరు. దాన్ని మున్సిపాలిటీ చేశాడు. మున్సిపాలిటీ చేసినాక వాళ్ళ ఆస్తుల విలువలు పెరిగినాయి. ఆత్మకూరు టౌన్లో ఒక్కొక్కరికి ఆస్తుల విలువలు పెరిగినాయి. ఇతర టౌన్స్ మాదిరి డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. లోపల ట్యాక్సులు ఇవన్నీ కట్టి జనరల్ ఫండ్తో, ఆత్మకూరు జనరల్ ఫండ్తో ఈరోజు ఎక్కడ చూసినా డ్రైన్లు వేయగలుగుతున్నారు, రోడ్లు వేయగలుగుతున్నారు, లైట్లు పెట్టగలుగుతున్నారు, మౌలిక వసతులు కల్పించగలుగుతున్నారు. ఇతర ధీటైనటువంటి మున్సిపాలిటీలతో ఇప్పుడు నెల్లూరు టౌన్తో సమానంగా ఈరోజు ఆత్మకూరు టౌన్ కూడా ఉంది. ఎందుకు? ఎవరి వల్ల ఇవన్నీ అయినాయి? 100 పడకల ఆసుపత్రి కంటి ముందు ఆత్మకూరులో అడుగు పెట్టంగానే కనిపిస్తూ ఉంది. ఎవరి వల్ల ఇవన్నీ అయినాయి? ఇటువంటివన్నీ చూసినట్లయితే ఎట్ట వదులుకుంటారు రామనారాయణ రెడ్డి గారిని ఓటింగ్ చేయకుండా? 10 సంవత్సరాల ముందు ఇది డెవలప్ చేశారు. 10 సంవత్సరాల ముందు. కానీ 2019 కావచ్చు, 2014 ఎన్నికల్లో కూడా మాకు అందుబాటులో లేడు ఆయన. కేవలం నియోజకవర్గాలు మారుతూ ఉంటాడు, పార్టీలు మారుతారు. అస్తమానం ఆయనతో మేము పోవటానికి ఒక పార్టీలో ఉండొచ్చు కానీ ఆయన పార్టీలు మారుతాం మేము ఎందుకు పోవాలని చెప్పేసి అంటున్నారు కదా సార్. చూడండి, పార్టీలు మారుతున్నాడు అంటే ఆయనకి జరిగినటువంటి అన్యాయం నీట్గా వివరించాడు. ఇప్పుడు పార్టీలు మారారు అన్నారే, ఎందుకు మారారు? ఎంత అన్యాయంగా ఆయన్ని హింసించారో, అసలు కొంచెం కూడా గౌరవం లేకుండా, కుటుంబం పట్ల గౌరవం లేకుండా, ఆయన సీనియారిటీకి గౌరవం లేకుండా కనీసం విలువ ఇచ్చారా? వాళ్ళ వల్ల పైకి వచ్చినటువంటి ఒక పిల్లవాడికి మంత్రి పదవి ఇచ్చి ఆ 5 ఏళ్ళు ఎంత హింసకు గురి చేశారు మమ్మల్ని. అదే పార్టీలోనే పెట్టి, వేరే పార్టీలోనే కాదు అదే పార్టీలో పెట్టి మమ్మల్ని సాగు కొట్టారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవన్నీ మొత్తం డీటెయిల్డ్గా వివరించాడు రామనారాయణ గారు. వివరించి ఇంక తప్పదు. వివరించి కూడా ఇంకా కొట్టించుకుంటానే ఆడబడి ఉండమంటారా? లేకపోతే తిరగబడి మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంది, డెవలప్మెంట్ అని ముందుకెళ్ళేదానికి వేరే ఆశ్రయం తీసుకోమంటారా? మీరే చెప్పండి. జనాలే కోరారు అప్పుడు. ఇంకా అక్కడ ఉండడం కరెక్ట్ కాదు, ఇది అసలు చూడలేకున్నాం ఆయన పెట్టే టార్చరు అని చెప్పి. అంటే పార్టీల తీవ్ర అవమానం ఉంది సార్ మీకు? ఏది? వైసీపీ పార్టీలో 100% డౌటే లేదు దాంట్లో. ఫ్రమ్ ద బిగినింగ్, ఫస్ట్ నుంచి గవర్నమెంట్ ఆయన ఫామ్ చేసి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో, ఇక్కడ మంత్రి పదవి ఎవరికైతే ఇచ్చారో టౌన్లో, అక్కడి నుంచి మా మీద టార్గెట్ మొదలైంది. ప్రతి ఒక్క దాంట్లో అవమానమే. అవన్నీ చెప్పుకుంటా పోతే ఇంకా చాలా చెప్పాల్సి వస్తుంది. వదిలేయండి. యుద్ధానికి దిగాం, వేరే దగ్గరికి వెళ్ళాం, యుద్ధానికి దిగాం. మాకు జరిగిన అవమానం అనేది పక్కన పెట్టేయండి. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆత్మకూర్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ నెల్లూరు టౌన్, అది చూడండి. ఎక్కడుంది డెవలప్మెంటు? ఈ 5 years ఎక్కడుంది? విఆర్ కాలేజీని ఎలగబెడతాము అని చెప్పి ఆ రోజు విజయసాయి రెడ్డి ఏదో నిధులు తెస్తారని చెప్పి అప్పుడు శాసనసభ్యులు తీసుకొని వచ్చి అక్కడ ఏమేమో చేశారు. ఒక పునాదైనా వేశారా? ఒక రాయన కట్టారా? ఉన్న పర్మిషన్లు కూడా కట్ చేసి పడేశారు. ఆ ఉద్యోగస్తుల్ని చంద్రవందరం చేసి ఏడకు పడితే అక్కడ వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లా ప్రతి ఒక్కటి డ్యామేజే. అది అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. అది అభివృద్ధికే పట్టం కడదాం, అనుభవం ఉన్న వారికే అవకాశమిద్దాం, ఆలోచించి ఓటు వేద్దాం, ఆనంను గెలిపించుకుందాం. ఆత్మకూరుపై మన అభిమానం, ఆనంకు అందించాలి ఘన విజయం. ఆనం గెలవాలి,
ప్రతి ఇంట ఆనందం నిలవాలి. ఆత్మకూరు అసెంబ్లీకి ఆనం రామనారాయణ రెడ్డి గారిని, నెల్లూరు పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పంపిద్దాం. గుర్తుంచుకోండి, పోలింగ్ తేదీ మే 13 సోమవారం. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధిని స్వాగతిద్దాం.